ఆచి చికెన్ మసాలా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దూకేమంటే దూకుతావా? దూకనండి. ఏ? నేను బ్రతుకుతున్నదే మీకోసం కదండి. అంటే నన్ను ప్రేమిస్తున్నానంటావా? అందామనే అనుకున్నానండి, కానీ ధైర్యం చాలా కనలేదండి. అవునండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. సార్ చూడండి సార్, వాళ్ళంతా నన్ను కొబ్బరి బండం నడిపిస్తున్నారు. రాజు, నిక్ నేమ్స్ పెట్టి పిలవడం, టీచ్ చేయడం ఇవన్నీ కాలేజీ స్టూడెంట్స్ లో మామూలే. వాళ్ళేదో నేను నిక్ నేమ్ పెట్టి పిలుస్తున్నారని బాధపడే బదులు నువ్వు కూడా వాళ్ళ నిక్ నేమ్ తో పిలువు. దట్స్ ఆల్. యునో, కాలేజీలో చదివే రోజుల్లో నాకు నిక్ నేమ్స్ ఉండేవి. ఆ మాటకు వస్తే మీ స్టూడెంట్స్ పెట్టిన నిక్ నేమ్ ఇప్పటికీ ఉంది. ఇవన్నీ స్పోర్టివ్ గా తీసుకోవాలి మై బాయ్, సీరియస్ గా తీసుకోకూడదు. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. నిజంగానే కొడుతున్నాడు సార్. సార్ వీడు ఆపండి సార్. సార్ సినిమాలో హీరోయిన్ చేస్తారంటే వచ్చాను సార్. సార్ నన్ను చంపేస్తున్నాడు సార్. అంత సత్సగానికి ఇష్టం లేకపోతే నువ్వు కూడా ఆడి మీద ఎదురు తిరిగి దెబ్బ 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 బాధ రాదా? సార్ వీడిని కొట్టడం నా వల్ల కాదు సార్. అయితే చచ్చిపో 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 చచ్చిపో. నువ్వు సంప్రా, నువ్వు రా అబ్బాయా. అబ్బాయా, నాకు తెలవ కడుగుతా. ఈ నెవున్న ఉట్టి పుణ్యానికి చంపి వీడియో బొమ్మ తీయటం వల్ల మనకు ఒరిగేది ఏంటి అని. లాభం లేనిదే నేను ఏ పని చేయను సర్వనామం. అంటే వెనకటికి ఎటలాచారి సినిమాల బండోళ్ళు కింద కొట్టుకుంటా ఉంటే రాజులు సీటు మీద కూకునే ఇసిరిపించుకుంటా స్వార్థ ఆనందించేవాళ్ళే. ఇది కూడా అంతేనంటావా? అలాగే అనుకో. వారు ఒక మనిషిని నిజంగా చంపుతా ఉంటే స్వార్థ ఆనందించే అప్రాచ్యం ఉండవరకు కూడా ఉన్నారట. యో, 10 రూపాయికి 6 మంటలు చేసి నాకే ఈ మాట వింటా ఉంటే ఒంటో జల్ల 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 జల్లమని మురుగు ముడతావులా? ప్రస్తుత విదేశీ మార్కెట్లో ఇలాంటి చిత్రాలకి విపరీతమైన గిరాకీ ఉంది. ఒక్క చిత్రం మీద కొన్ని లక్షల ఆదాయం ఉంది. వ్యవహారం నువ్వు చేయి, వ్యాపారం నేను చేస్తాను. ఓకే? వారనే పాసగాల పైసలు వస్తాయంటే ఎంత శాండాలు పని చేయడానికి చిత్తమే కదా. జనక, ఇది చాలా అన్యాయం. నేనుండగా వాడిని హీరోని చేస్తావా? నా ఫేసు, నా ఐసు, నా నోసు వాడికన్నా బాగుంటాయి. ఈ విషయంలో నాకు అస్సలు తృప్తిగా లేదు. వారనా కొడక, జనక ఈ పేసు హీరో పేసే గానీ ఈ బొమ్మలో హీరో చేయడానికి నీ అంత ఫేసుతో పని పడలా. ఎందుకని చెప్పమంట? చెప్పి తీరాల్సిందే. అటు చూడు. జనక, చచ్చిన వీడెవడు? నువ్వు వెయ్యాలనుకోట్లా హీరో పాత్ర అదే ఇది కదా. నువ్వు వేసినావు అనుకో నీ బతుకు కూడా అంతే. అంటే అంటే ఇష్యూ అంటారా? క్యాసెట్ ఎప్పుడు ఎక్కడ ఎలా అందజేయాలో చెప్పాను, గుర్తుందా? ఉంది లేవయ్యా. చాలా రహస్యంగా జరగాలి. ఈ విషయం ఏం మాత్రం బయటికి పొక్కినా ప్రాణాలు దక్కవ్. ఎందుకైనా మంచిది క్యాసెట్ తీసుకెళ్లి వ్యక్తి సమర్థుడైన సన్నాజీ అదవై ఉండాలి. అంతే కదా. ఆ విషయం నాకు వదిలి. ఓకే. జనక, నాకు కొంత అర్థమైంది. పూర్తిగా చెప్పేసేవరకు నిన్నప్పుడప్పుడు సరదాగా బ్లాక్ మెయిల్ చేసుకోవచ్చు. కడక జనక, చేతులు ఆడబాక. నాకేని కోపం వచ్చిందంటే నిన్ను కూడా ఎట్టని సినిమాలను హీరో చేసేస్తారు. వద్దు, నీ సినిమాలో హీరోగా వెయ్యినందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. ఈ శుభ సందర్భంలో ఒక 5000
కొట్టు. ముందు నువ్వు చేతులు కిందెట్టు. నో ప్రాబ్లం. సో నాకు ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు డ్రెస్ వేసుకుంటావు అన్నమాట. వేసుకుంటానండి. నాకు ఏ రుచి ఇష్టమైతే అది తింటావన్నమాట. తింటానండి. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దూకేయమంటే దూకుతావా? దూకనండి. ఏ నేను బ్రతుకుతున్నదే మీకోసం కదండి. అంటే నన్ను ప్రేమిస్తున్నానంటావా? అందామనే అనుకున్నానండి, కానీ ధైర్యం చాలా కనలేదండి. అవునండి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అయితే ఇంకే ప్రేమించుకో. అయితే మీరు కూడా ప్రేమించాలి కదండి. అబ్బా అదొకటుందా మళ్ళీ? నాకంత టైం లేదే. సరే ప్రేమిస్తే ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత శోభనం చేసుకోవాలి, ఆ తర్వాత పిల్లల్ని కనాలి, ఆ తర్వాత షష్టి పూర్తి చేసుకోవాలి. ఇన్ని ఉన్నాయి కదండి. షటప్. నీలాంటి పిరికివాణ్ణి ఏ ఆడపిల్ల ప్రేమించదు. ఒకవేళ పూన్లే పాపం నేను ప్రేమించినా పెద్దవాళ్ళు ఒప్పుకోవద్దు. మా అమ్మ ఒప్పుకుంటుందండి. మా అన్నయ్య ఒప్పుకోడే. మరి ఎలా ఒప్పించటం? మీ అన్నయ్య గారు నేను ఒప్పిస్తానండి. మీ అన్నయ్య గారు ఓకే అంటే మీకు ఓకే కదండి. ముందు అన్నయ్యని ఒప్పించు, చూద్దాం. ఇప్పుడే వెళ్తానండి. విష్ మీ ఆల్ ద బెస్ట్. వస్తానండి. 100 మంది రాజులు ఉంటారయ్యా, అందరూ ఎవరు నువ్వు? మీ సిస్టర్ క్లాస్మేట్ నండి. 76 మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారయ్యా, అందరూ ఎవరు నువ్వు? కొంప తీసి నువ్వు కొబ్బరి బండన కాదు కదా? కాదండి. కాదా? అవునండి. అవునా? కాదండి. అవునా కాదా? అవునండి. అయితే చేయలేదు. ఎందుకండి? ముందు నువ్వు నాతో బాధేరా. బావి దగ్గరికా? ఎందుకండి? నువ్వు వస్తే మాట్లాడమని మా సిస్టర్ చెప్పింది. నాతో రా. మీరున్నా, నేను తీసుకెళ్తాను. వచ్చేసామండి. నీళ్ళు పోయి. నేనా? నువ్వే రాకుమారి కోసం సాహసం ఎలాగో చేయలేవు. నీళ్ళు కూడా పోయలేవా? పోస్తానండి. పోయి. తువ్వాలందుకో. ఇదిగోండి. చూడు, ఏం నేనా? వచ్చిన పని అవ్వాలంటే కాక పట్టాలిగా, మరి తుడుస్తావా లేదా? తుడుస్తానండి. మరి చూడు. తలదూమంటారండి? అక్కర్లేదు. అవును, నువ్వేంటి మా చెల్లి వెనకాల ప్రేమ దోమ అని తిరుగుతున్నావట? దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి. అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అనమాట. ఎదమటుకో. ఇంతకీ పెళ్ళైతే పెళ్ళాన్ని పోషించడానికి ఉద్యోగం ఉందా? ఉద్యోగం అండి? ఆ. లేదండి. లేదా? పోనీ బ్యాంకులో సింపుల్ గా 5 లక్షల క్యాష్ ఉందా? 5 లక్షలా? ఆ. అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో నాకు తెలియదండి. ఉద్యోగం లేదు, బ్యాంకులో 5 లక్షలు లేవు. ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు. నా చెల్లిని నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు. నా ఫేస్ నీకు అంత చీప్ గా కనిపిస్తుందా? ఉద్యోగం సంపాదించాలా అండి? ఉద్యోగం ఒకటే కాదు, నా చెల్లిని నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు 5 లక్షలు క్యాష్ ఇవ్వాలి. వెళ్ళు. ఉద్యోగం వచ్చాక కనిపించు, 5 లక్షలు సంపాదించాక మాట్లాడు. పో. సార్, మీ అర్థం? కరెక్ట్. ముందు ఉద్యోగం 5 లక్షలు సంపాదించు. సంపాదిస్తే ప్రేమిస్తారా? సంపాదించి చూద్దాం. ఉద్యోగం 5 లక్షలు సంపాదించడం. ఈ స్పూన్ గ్లాసులో పట్ట మీద ఆధారపడి ఉంటుంది. పడకపోతే పడుతుంది. బాబు, కొబ్బరి బొండం కొట్టిమ్మంటారా సారు? ఏమిటి ఉద్యోగం చేస్తావా? చదువుకున్న కుర్రాళ్ళ ఉన్నావు, ఏ ఉద్యోగం చేస్తావా నువ్వు? పలానా ఉద్యోగం లేదండి, మీరేం చెప్తే చేస్తాను. సరే పద. ఈ బొమ్మలు తీసుకెళ్లి డిస్ప్లేలో పెట్టు. థ్యాంక్ యూ సార్. యూ గెట్ అవుట్. తెలుగు వన్